హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ టిప్స్ అన్ని ప్రతి ఇళ్ళకి చాలా బాగా యూస్ అవుతాయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసారంటే ప్రతి టిప్ క్లియర్గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం. టీ జాన్ అనేది చూడండి ఇక్కడ ఎంత బ్లాక్గా అయిపోయిందో. టీ చేసిన తర్వాత డైలీ మనం తోముకుంటాము, కానీ అది మనకి ఎక్కువ రోజులు అయ్యేసరికి ఇలా బ్లాక్గా అయిపోతుంది కదా. ఇది తోమునా సరే వదలదు, కానీ ఈజీగా ఇది వదలాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ టర్న్ చేసుకుని టీల్ జార్ని అయితే ఈ విధంగా వేడి చేసుకోండి. కొద్దిగా మనకు చిన్న పొగలా వస్తూ ఉంటుంది. ఇలా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకి గట్టిగా పట్టేసి ఉంటుంది కదా టీ పొడి అనేది. ఆ టీ పొడి కరుగుతుంది. కరగడం వల్ల మనకి ఇది తోమినప్పుడు ఈజీగా వదిలేస్తుంది. ఇలా వేడి చేసిన తర్వాత చల్ల నీళ్ళలో ఒకసారి ఇలా ముంచేయండి. ఇలా ముంచేసి ఇప్పుడు ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ, లేదంటే రిన్ సోప్ కానీ, లేదంటే సర్ఫ్ పౌడర్ కానీ, ఇలా ఏదో ఒకటి పౌడర్ని తీసుకొని దీన్ని ఇప్పుడు స్క్రబ్ చేసుకోవడమే. సామాన్లు తోముకునేటప్పుడు ఎలా అయితే తోముకుంటామో అలా వీటిని తోముకుంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్లాక్గా వస్తుంది. చూసారా, ఇక్కడ మనకి టీ పొడి అనేది కరిగింది కాబట్టి అది బ్లాక్గా వస్తుంది. ఇలా మనం 1 మినిట్ పాటు తోముకున్నామంటే అది మొత్తం వదిలేస్తుంది, చాలా నీట్గా అయిపోతుంది. 100కి 100% వదులుతుంది అని చెప్పలేను, కానీ 80% వరకు వదులుతుంది, చాలా నీట్గా అవుతుంది. ఇక్కడ చూడండి బ్లాక్గా వస్తుంది కదా, వాటర్లో కూడా బ్లాక్గా టాప్స్ అయితే పడుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మొత్తం నీట్గా అయిపోయింది. మనం కొద్దిగా కాల్చాం కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ చాలా నీట్గా క్లీన్గా అయిపోయింది. ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాము. ఇది చాలా మంది నాకు కామెంట్ చేశారండి, బర్నర్స్ క్లీనింగ్ టిప్ అనేది చెప్పొచ్చు కదక్క అని. అందుకే స్పెషల్గా ఈ వీడియోలో అయితే చేశాను. బర్నర్ అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చెయ్యి నొప్పి పెట్టకుండా చేసుకోవాలి అంటే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మీరు ఎన్ని బర్నర్స్ క్లీన్ చేయాలి అనుకుంటున్నారో అన్ని బర్నర్స్ని ఇలా ఒక కప్లో వేసుకొని బేకింగ్ పౌడర్ని కానీ, లేదంటే ఈనో పౌడర్ ఉంటుంది కదా, ఈనో పౌడర్ ప్యాకెట్ని కానీ వేసుకోండి. ఆ తర్వాత వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ వేసేటప్పుడు రియాక్ట్ అవుతుంది, బేకింగ్ పౌడర్ వేసాం కదా, అందుకు అది కొద్దిగా పొంగులా వస్తుంది. ఇలా పొంగు వచ్చి నురగంతా పోయినంత వరకు విడిచిపెట్టేయండి. ఎక్కువ టైం పట్టదు, ఒక 1 మినిట్లోనే వదిలేస్తుంది ఆ నురగ అనేది. ఇప్పుడు వీటితోనే క్లీన్ చేసుకోవాలి, ఎలాంటివి ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తే మీరు షాక్ అవుతారు, ఎందుకంటే చాలా బ్లాక్గా వస్తుంది. ఇది నేను క్లీన్ చేసి దగ్గర 4 మంత్స్ 5 మంత్స్ అయిపోతుంది. బర్నర్ క్లీన్ చేయలేదండి, అలా డైలీ వాడేస్తూ ఉన్నాను కాబట్టి చాలా అంటే చాలా బ్లాక్గా అయిపోయింది. ఈ 2 వెనిగర్ బేకింగ్ పౌడర్ 2 రియాక్ట్ అయిన లిక్విడ్ కదా ఇది, వీటితో క్లీన్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. బర్నర్ కొనేటప్పుడు కలర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలరే వస్తుంది. చూడండి లైవ్లో మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎంత బ్లాక్గా వస్తుందో చూడండి. వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా ముందుకి తర్వాతకి ఎంత డిఫరెన్సో. మీకు ఇంకా క్లియర్గా తెలియడం కోసం ఇంకో బర్నర్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ బర్నరు అస్సలు సింక్ అవ్వలేదు కదా. క్లీన్ చేసిన తర్వాత బర్నర్ ఎలా ఉంది, క్లీన్ చేయక ముందు బర్నర్ ఎలా ఉందో మీరే డిఫరెన్స్ లైవ్లో చూసేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. బియ్యం అనేవి మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా, 15 కేజీలు ఇలా ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. అయితే ఆ ప్యాకెట్ అనేది అలానే ఉంచేస్తే సుంకుపురులు వచ్చేయడం, ముక్కు పోవడం అలా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే బియ్యం ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత కొద్దిగా పసుపును వేసి కలుపుకుంటే బియ్యం అనేవి ఎన్ని రోజులున్నా పాడు కాకుండా ఉంటాయి. నేను మీకు చూపించడం కోసం కొద్దిగా బియ్యంలో చూపించాను, మీరు ప్యాకెట్ తెచ్చుకుంటారు కదా ఆ ప్యాకెట్లోనే పసుపుని వేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతే, కవర్స్ అనేవి నార్మల్గా పెట్టేసామంటే చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఆక్రమించేస్తాయి, చూడడానికి కూడా అందంగా కనిపించవు. కానీ ఇలా ఏదైనా ఒక డబ్బా తీసుకుని దాన్ని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి.
వేసుకోండి. ఇప్పుడు ఈ డబ్బాలో కవర్స్‌ని పెట్టుకున్నామంటే ఎన్ని కవర్స్‌నైనా పట్టేస్తాయి. మీరు ఎన్ని పట్టినా సరే అవన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఎప్పుడు కవర్ కావాలంటే అప్పుడు చాలా ఈజీగా తీసేయొచ్చు. ఇది తీయడం కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ మనం హోల్ చేసుకున్నాం కదా! ఇది నేను నైఫ్‌ని వేడి చేసి హోల్‌ని చేసుకున్నాను. ఇలా చేసుకొని పెట్టుకుంటే తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. సోప్ వాడిన తర్వాత సోప్ డబ్బాని పడేస్తూ ఉంటాం కదా! కానీ అదొక మంచి స్మెల్ అయితే వస్తుంది. అగరబత్తుల ప్యాకెట్ అనక, సోప్ డబ్బా అనక చాలా మంచి సువాసన అయితే వస్తాయి. కాబట్టి వాడిన వెంటనే పడేయకుండా ఇది మనం బట్టలు పెట్టుకున్న షెల్ఫ్‌లో పెట్టుకున్నామంటే బట్టల షెల్ఫ్ అనేది తీసిన సారల్లా మంచి సువాసన అయితే వస్తుంది. ఈసారి సోప్ తెచ్చుకునేటప్పుడు డబ్బాని అస్సలు పడేయొద్దు. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు మంచి సువాసన రావాలని చెప్పేసి రూమ్ ఫ్రెషనర్ అని, అదని, ఇదని కొడుతూ ఉంటాం కదా! కానీ అలా కాకుండా ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే ఇది ఒడోనిల్‌లో యూజ్ అవుతుంది. రూమ్ ఫ్రెషనర్‌లో యూజ్ అవుతుంది. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. దీన్ని మనం వాష్‌రూమ్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఎక్కువగా ఉంటాం ఏ గదిలో అనిపిస్తుందో ఆ గదిలో పెట్టుకున్నామంటే ఆ గదంతా చాలా మంచి సువాసన అయితే వస్తుంది. వీటి కోసం ఏదైనా ఒక బౌల్ గానీ, కొబ్బరి చిప్పను గానీ, ప్లాస్టిక్ కప్‌ని గానీ తీసుకోండి. ఇందులో ఇప్పుడు బియ్యాన్ని వేసుకోండి. బియ్యం వేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు కంఫర్టు, అలాగే జవాది పౌడర్ ఉంటుంది కదా! జవాది పౌడర్‌ని ఒక చిటికెడు వేసుకోండి సరిపోతుంది. అలాగే కర్పూరాన్ని స్మాష్ చేసి వేసుకోండి. ఒక కర్పూరం వేసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపుని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్. అలాగే సాల్ట్‌ని కూడా వేసుకోండి. మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పుని వేసుకోండి ఇంకా మంచిది. ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేస్తున్నప్పుడే చాలా మంచి సువాసన అయితే వస్తుంది. వీటిని మీరు ఏ రూమ్‌లో పెట్టుకున్నారంటే ఆ రూమ్ మొత్తం చాలా మంచి సువాసన వస్తుందండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని డౌట్ వస్తుంది కదా! 15 డేస్ పాటు ఉంటుంది. వీటిని వాష్‌రూమ్‌లో పెట్టుకుంటే వాష్‌రూమ్ కూడా చాలా మంచి సువాసన వస్తుంది. ఒక ఒడోనిల్‌లా పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. స్కిన్ పైన ట్యాన్ అనేది ఎక్కువగా ఈ సమ్మర్‌లో ఏర్పడుతూ ఉంటుంది. అది బయటికి వెళ్లి వచ్చే వాళ్ళకైతే ట్యాన్ విషయంలో ఇంక చెప్పనవసరం లేదు. ఒక్కరోజు బయటికి వెళ్లి వచ్చామంటే స్కిన్ అనేది బ్లాక్‌గా అయిపోతుంది కదా! మరి ఆ ట్యాన్ రిమూవ్ చేయడానికి ఇంట్లోనే ఈజీగా ఈ రెమెడీ ఫాలో అయ్యారంటే మీ ట్యాన్ అనేది చాలా నీట్‌గా రిమూవ్ అవుతుంది. స్కిన్ కూడా చాలా గ్లోగా, సాఫ్ట్‌గా ఉంటుంది. వీటి కోసం నేను 2 మెథడ్స్ అయితే ఇక్కడ చెప్తాను. ఫస్ట్ అయితే స్క్రబ్ చేసుకోవాలండి. స్క్రబ్ కోసం 1 టీ స్పూన్ పెరుగు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పంచదారను వేసి కలుపుకొని స్కిన్ పైన అప్లై చేసి ఒక 2 మినిట్స్ పాటు స్క్రబ్ చేసుకోండి. ఇది ఎక్కడైనా అప్లై చేయొచ్చు. అంటే ఫేస్‌కి, లెగ్స్‌కి, హ్యాండ్స్‌కి మీరు ఏ పార్ట్స్‌లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేశాక మనం ప్యాక్‌నైతే వేసుకోవాలి. ఈ ప్యాక్ కోసం శనగపిండిని ఒక 2 టీ స్పూన్స్, అలాగే కాఫీ పౌడర్‌ని ఒక ప్యాకెట్ వరకు వేసుకోండి. బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా! ఆ ప్యాకెట్ ఒకటి వేసుకోండి. మీ దగ్గర డబ్బా ఉంటే 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ వరకు తేనె, పెరుగు. పెరుగు అనేది మెయిన్ ఇంగ్రీడియెంట్ అసలు. పెరుగు వల్ల ట్యాన్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుంది. మీ దగ్గర పెరుగు లేకపోతే వాటి ప్లేస్‌లో పాలని వేసుకోండి. కాచి చల్లార్చిన పాలని. పెరుగు ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. పెరుగునే వేసుకోండి. మీ స్కిన్ అనేది బాగా డ్రై స్కిన్ అయితే మాత్రం పెరుగుని స్కిప్ చేసేయండి. కానీ నార్మల్ స్కిన్ అయితే పెరుగునే వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని అప్లై చేసుకోవాలి. మీరు ఫేస్‌కైనా అప్లై చేసుకోవచ్చండి. ముందే చెప్తున్నాను ఇది ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మెయిన్ ఫేస్‌కైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేనిక్కడ హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక్క 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ పాటు మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఒక లేయర్‌లా అప్లై చేసుకొని కనీసం 15-20 మినిట్స్ పాటు ఇది విడిచిపెట్టేయండి. మనకి డ్రై అవుతుంది. బాగా డ్రై అవ్వకూడదు. కొద్దిగా డ్రై అవుతుంది. అలా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకుంటే స్కిన్ పైన ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి చాలా గ్లోగా కనిపిస్తుంది. ఓకే. ట్యాన్ అయితే రిమూవ్ అవ్వడం కోసం చెప్పావక్క. మరి పెదాలు
పగిలినట్టు అవుతున్నాయి. రెడ్‌గా అయిపోతున్నాయి ఎండకి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. పెదాలనేవి, లిప్స్ అనేవి ఎప్పుడు స్మూత్‌గా ఉండాలి అంటే వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే లిప్స్ అనేవి చాలా స్మూత్‌గా ఉంటాయి. వీటి కోసం తేనెని కొద్దిగా వేసుకొని ఇందులో పసుపుని మిక్స్ చేసి ఇది అప్లై చేసుకోండి. రాత్రి పడుకునే ముందు అప్లై చేసేసామంటే మార్నింగ్‌కి లిప్స్ అనేవి చాలా స్మూత్‌గా ఉంటాయి. క్లియర్‌గా ఉంటాయి. అలాగే చాలా గ్లోగా కనిపిస్తాయి. లిప్స్ అనేవి అస్సలు రెడ్‌గా అవ్వవు. చాలా బావుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము. వీటి కోసం బౌల్‌లో కొద్దిగా వాటర్‌ని తీసుకోండి. వాటర్‌లో జవాది పౌడర్ ఉంటుంది కదా! జవాది పౌడర్‌నైతే వేసుకోండి. అలాగే కర్పూరాన్ని కూడా వేసుకోండి. ఇది ఎలా యూజ్ అవుతుందంటే నైట్ పడుకునే ముందు కిచెన్ ప్లాట్‌ఫార్మ్, స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదా! ఈ లిక్విడ్‌తో క్లీన్ చేసుకున్నామంటే మంచి సువాసన వస్తుంది. జవాది పౌడర్ వేసాం కాబట్టి. అలాగే కర్పూరం వేసాం కాబట్టి బొద్దింకలనేవి రాకుండా ఉంటాయి. ఎక్కువగా నైట్ పడుకునేటప్పుడే వస్తూ ఉంటాయి గాబట్టి, నైట్ క్లీన్ చేసేటప్పుడు ఈ లిక్విడ్‌తో క్లీన్ చేసుకుంటే చాలా బాగా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.